హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కలలో కూడా ఊహించని వ్యక్తి ఆమె ఎదుట దోషిగా నిలబడేసరికి తన కళ్ళని తనే నమ్మలేకపోయింది. కథనం గురించి తెలుసుకుందాం. వాట్సాప్లో వచ్చిన ఫోటోలు చూసి శిరీష భయంతో వణికిపోతూ ఫోన్ని దూరంగా విసిరికొట్టింది. ఫోన్లోని దృశ్యాలు గిర్రున మెదడులో గింగిర్లు తిరుగుతుంటే ఆమె మనసు తీవ్రంగా కలత చెందింది. నిమిషాల్లో ఆమె మొహం ఎర్రగా కందిపోయింది. అసలే మృదు స్వభావి అయిన ఆమె ఆ సంఘటన రేపిన అలజడికి భయంతో వణికిపోయింది. మెదడు మొద్దుబారిపోయి చాలాసేపు అలాగే ఉండిపోయింది. అసలు తాను చూసింది కలో నిజమో తెలియని ఓ అనిశ్చిత పరిస్థితికి లోనైంది. ఆమెని ఇంత మనోవేదనకి గురిచేసిన ఆ ఫోటోలు ఏమిటంటే అవి శిరీష అర్ధనగ్న చిత్రాలు. గుజుప్సాకరమైన ఆ చిత్రాలను పంపింది ఆమె స్నేహితుడు శివరాం. శిరీష ఎంతసేపు అలా చేష్టలుడిగి కూర్చుందో తెలియదు. కరిగిపోయిన గంటలు ఆమె బాధని కాసింత తగ్గిస్తే ఆమె మెదడు మెల్లగా మేలుకుంది. ఇంగితం, జరుగుతోంది వాస్తవమే, దానిని ఎదుర్కోక తప్పదని కర్తవ్య బోధ చేసింది. ఆ రోజు మధ్యాహ్నం నుండి ఫోన్లో వాట్సాప్ మెసేజ్లు చూడలేదు. సాయంత్రం కాలేజీ నుండి వచ్చింది మొదలు రాత్రి భోజనం ముగించే వరకు అమ్మ, నాన్న, అన్నలతో ఎప్పట్లానే సరదాగా గడిపి హుషారుగా తన గదికి వచ్చింది. అప్పుడు తీరిగ్గా ఫోన్ చూస్తే నోటిఫికేషన్లో చాలా వాట్సాప్ అన్రీడ్ మెసేజ్లు కనబడ్డాయి. వాట్సాప్ ఓపెన్ చేసి ఒక్కొక్క మెసేజ్ చూసుకుంటూ వచ్చిన శిరీషకు తన ఫ్రెండ్ శివరాం షేర్ చేసిన కొన్ని ఫోటోలు డౌన్లోడ్కి సిద్ధంగా కనబడ్డాయి. వెంటనే ఉత్సాహంగా ఆ ఫోటోలపై క్లిక్ చేయగానే ఒకటి తర్వాత ఒకటి డౌన్లోడ్ అవుతుంటే వాటిని చూసి ఆమె దిగ్భ్రాంతికి గురైంది. నిజానికి శిరీష సగటు యువతుల్లా బేల కాదు. విద్య వల్ల ఆమెకు వినయం అబ్బింది. తోటి మనిషికి, కాలానికి విలువనిచ్చే సుజ్ఞానవంతురాలామె. పిరికితనం ఎరగని శిరీష గంభీర స్వభావి. అందుకే అంత కష్టంలోనూ ఒక కన్నీటి బొట్టును చిందించలేదు. ఊహించని విధంగా ఎదురైన ఈ సమస్యకి మొదట కొంత కలత చెందినా ధైర్యాన్ని కూడా తీసుకుని మున్ముందు ఏం చేయాలనే ఆవేశరహితమైన ఆలోచనలకి తెరలేపింది. వివేకం మేల్కొనేసరికి విసిరేసిన ఫోన్ని తిరిగి తీసుకుని శివరాం పంపిన ఫోటోలు వచ్చిన టైం చూసింది. సాయంత్రం 4:50కి వచ్చాయి. శిరీష తీవ్రంగా ఆలోచిస్తోంది. శివరాం ఏంటి ఇలాంటి ఫోటోలు పంపడం ఏంటి? తనకే కాక మొత్తం కుటుంబానికి స్కూల్ రోజుల్లో నుండి తెలిసిన పక్కింటి అబ్బాయి శివరాం. ఇరు కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ఉంది. తన అన్న గోపి, శివరాం చాలా కాలంగా మిత్రులు. ఒకరింటికి ఒకరు వచ్చిపోతుంటారు. ఆ మాటకొస్తే తమ మధ్య కూడా మంచి స్నేహమే ఉంది. మంచివాడనే భావనతో శివరాంతో చనువుగా ఉంటుంది. అలాంటి శివరాం అనూహ్యంగా ఇలాంటి చిత్రాలు పంపడం ఏంటి? అసలు అలాంటి చిత్రాలు శివరాంకి ఎలా వచ్చాయి? తానెప్పుడూ శివరాంతో మితిమీరి ప్రవర్తించలేదే. అసలు తమ మధ్య ఎలాంటి ప్రేమ లేదు. అలాంటిది అసభ్యకరమైన తన చిత్రాలని ఎలా సాధించాడు? శిరీషకి ఏదో అనుమానం వచ్చింది. ఇష్టం లేకపోయినా శివరాం పంపిన ఫోటోలని గమనించింది. కాస్త జాగ్రత్తగా ఆ చిత్రాలను చూసిన ఆమెకి అవి నిజమైన ఫోటోలు కావని, మార్పింగ్ చేసినవని స్పష్టంగా అర్థమైపోయింది. అయితే శివరాం ఈ ఫోటోలని పంపడంలోని ఉద్దేశం ఏంటో అర్థం కాలేదు. నిజానికి శిరీష కుటుంబం ఎంత పరువు ప్రతిష్టలు కలదో, శివరాంది అంతే గౌరవప్రదమైన కుటుంబం. శివరాం తల్లి విశాలాక్షి పోలీస్ శాఖలో ఐపీఎస్ కేడర్లో ఈ మధ్య రిటైర్ అయిన అధికారిని. 4 ఏళ్ల క్రితం అదే శాఖలో సేవలందిస్తూ ఆమె భర్త అకాల మరణం చెందాడు. మంచి విలువలతో శివరాంని తల్లే పెంచింది. శిరీష తల్లిదండ్రులు ఎప్పుడూ శివరాం రాకపోకలకి అడ్డు చెప్పకపోవడానికి అదే కారణం. శివరాం సౌమ్యుడు, మితభాషిగా శిరీషకి తెలుసు. అలాంటి అతనిలో సగటు మగాడు దాగున్నాడా? ఇదే శివరాం అసలు రూపమా? ఇది తాను ఇప్పటి వరకు గ్రహించలేకపోయిందా? అసలు శివరాం ఏం ఆశించి ఈ పని చేశాడు? అతడిని రెచ్చగొట్టే విధంగా తను ఏనాడు ప్రవర్తించలేదే. కనీసం అతడు ఇష్టమన్న సంకేతాలు ఎప్పుడూ ఇవ్వలేదే. అతడు కూడా ఏనాడు ప్రేమ ప్రస్తావన తన వద్ద తీసుకురాలేదు. మరి ఇప్పుడు ఒక్కసారిగా ఈ పని చేసి ఏం పొందాలనుకుంటున్నాడు? ఈ అశ్లీల చిత్రాల ఆధారంగా తనని బలవంతంగా ప్రేమలోకి దించాలనుకుంటున్నాడా? డబ్బు కోసమా? లేక తన శరీరంపై అతనికి కోరిక? ఎంత ఆలోచించినా శివరాం అంతర్గతం అంతుపట్టలేదు శిరీషకి. గందరగోళ ఆలోచనలు శిరీషని అలుముకున్నాయి. ఇప్పుడు ఈ విషయం తల్లిదండ్రులకి చెప్పాలా, లేక తిన్నగా పోలీసుల దృష్టికే తీసుకెళ్లాలా? చూసి చూడనట్లు ఊరుకుంటే శివరాం మరింత రెచ్చిపోతే?
సమస్య మరింత జటిలమవుతుంది. మరి తన ముందున్న దారి ఏది? శివరాం కోసం కాకపోయినా వారి కుటుంబం పరువు ప్రతిష్టల కోసమైనా అతడికి ఒక అవకాశం ఇవ్వాలి. శివరాం ఉద్దేశం తెలుసుకోవాలి. వివేకంతో ఆలోచించితే ఇదే సరైన నిర్ణయం అనిపించింది. అంతే, ఒక స్థిర నిర్ణయానికి వచ్చి మనసులోని గజిబిజి ఆలోచనలకి స్వస్తి చెప్పింది. శిరీష తనని అంత అర్జెంటుగా, అది ఒంటరిగా పార్కులో ఎందుకు కలవమందో విశాలాక్షికి అర్థం కాలేదు. శిరీష అంటే ఆమెకి చాలా ఇష్టం, అభిమానం. శిరీష ఆమె ఎదుటే పెరిగి పెద్దదైంది. చదువే కాదు, వినయం, విధేయత, ఓర్పు లాంటి లక్షణాలన్నీ ఉన్న పిల్ల అని విశాలాక్షికి స్థిరమైన అభిప్రాయం. తమ ఇంటికి స్వేచ్ఛగా ఎప్పుడూ వస్తూ పోతూ ఆంటీ ఆంటీ అంటూ తన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఉన్నట్టుండి శిరీష తనని ఎందుకు కలవమంది? అది బయట పార్కులో. ఎంత ఆలోచించినా అర్థం కాలేదు ఆమెకి. మరో గంటలో విశాలాక్షి, శిరీష పార్కులో కలుసుకున్నారు. ఓ మూల పెద్దగా జనం సంచారం లేని ఓ బెంచి చూసుకుని ఇద్దరు కూర్చున్నారు. ఆ శిరీష, ఏంటి ఇలా కలవమన్నావు? ఏదైనా బలమైన కారణమా? అంతా బాగానే ఉన్నారుగా? కొంచెం అనుమానంతో అడిగింది విశాలాక్షి. చాలా సీరియస్ మ్యాటర్ ఆంటీ, నా నోటితో చెప్పలేను, మీరే చూడండి అంటూ ఫోన్లో ఫోటోలను చూపిస్తూ తిన్నగా విషయంలోకి వచ్చింది శిరీష. శిరీష చూపించిన ఫోటోలు చూసి విస్తుపోయింది విశాలాక్షి. ఆ ఫోటోలు చూడలేక సిగ్గుతో ఫోన్ శిరీషకు తిరిగిచ్చి ఎరుపెక్కిన మొహంతో కాసేపు ఏమీ మాట్లాడలేదు. శివరాం ఇలాంటి పని చేస్తాడు అనుకోలేదు ఆంటీ, మౌనాన్ని బ్రేక్ చేస్తూ అంది శిరీష. శిరీష మాటల్ని ఖండించడానికి విశాలాక్షి వద్ద సమాధానం లేదు. కొడుకు చేసిన నిర్వాకం ఎదుట ప్రత్యక్షంగా కనబడుతుంటే ఇక ఏం మాట్లాడగలదు? చూశానమ్మా, శివరాం చేసింది చిన్న తప్పు కాదు. ఏ శిక్షకైనా అర్హమైన పని చేశాడు. ఏం చేయమంటావో, ఏ శిక్ష వేయమంటావో నువ్వే చెప్పు. అతి కష్టం మీద వచ్చాయి ఆ మాటలు విశాలాక్షి నోట. నేను శివరాంని శిక్షించమని అడిగేందుకు రాలేదాంటీ. మీ మీద ఉన్న గౌరవంతో ఇంట్లో కూడా ఏమీ చెప్పకుండా తిన్నగా మీతోనే చెప్పాను. లేకపోతే ఇప్పటికే ఈ విషయం పోలీస్ స్టేషన్ గడప తొక్కేది. ఓ తల్లిగా మీరు మీ కొడుకు మనోగతం తెలుసుకోవడంలో విఫలమైన, ఓ పోలీసు ఉద్యోగం చేసి రిటైర్ అయిన అనుభవంతో మీ అబ్బాయి అసలు ఎందుకు ఈ పని చేశాడో ఈజీగా ఆరా తీయగలరనే ఈ విషయం మీ దృష్టికి తీసుకొచ్చాను. నేను ఇప్పటికీ శివరాం ఈ తప్పు చేశాడంటే నమ్మలేకపోతున్నా. పొరపాటున మీ అబ్బాయి తప్పు చేసి ఉంటే ఇకపై ఇలాంటి తప్పులు చేయకుండా అదుపులో పెట్టగలరనే నమ్మకంతో మీ దృష్టికి తీసుకొచ్చా. విశాలాక్షి బాగా ఆలోచించింది. వెంటనే, మంచి పని చేశావు శిరీష. నేను నీకు హామీ ఇస్తున్నా, శివరాం నుండి మళ్ళీ ఇలాంటి సమస్య నీకు తలెత్తదు. అంతేకాదు, ఇప్పుడు జరిగిన దానికి కూడా నీకు న్యాయం చేస్తా, నన్ను నమ్ము అంది. అయితే మనసులో తన కొడుకుపై నమ్మకాన్ని కోల్పోలేదు విశాలాక్షి. శివరాం ఈ పని చేసుంటే కొడుకైనా సరే క్షమించకూడదు అనుకుంది. ఈ విషయంలో నిజానిజాలు తేలవలసిందే అని స్థిరంగా అనుకుంది. శిరీష, ఆ ఫోటోలని నా ఫోన్కి ఫార్వర్డ్ చేయి అంది విశాలాక్షి. వెంటనే శిరీష ఫోటోలని ఫార్వర్డ్ చేసింది. మేడం, మీరు ఇలా ఆశ్చర్య ఆనందాలతో అన్నాడు బయటికి వెళ్ళబోతున్న ఎస్ఐ వేణు, ఉన్నట్టుండి సైబర్ పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమైన విశాలాక్షిని చూస్తూ. వేణు, ఓ పని మీద వచ్చాను, నీతో మాట్లాడాలి అంది విశాలాక్షి. ఏవో రిటైర్మెంట్కి సంబంధించిన పేపర్స్ కోసం అనుకుని రండి కూర్చుని మాట్లాడుకుందామన్నాడు వేణు. ఇద్దరు వేణు క్యాబిన్కి వెళ్ళి కూర్చున్నారు. ఇప్పుడు చెప్పండి మేడం, ఏ పని మీద వచ్చారు? డైరెక్ట్గా సబ్జెక్టులోకి వస్తూ అడిగాడు వేణు. చిన్న ఫ్యామిలీ ప్రాబ్లం ఇష్యూ మీడియా వరకు వెళ్లకుండా సాల్వ్ చేస్తావని నీతో మాట్లాడడానికి వచ్చా అంటూ జరిగింది చెప్పి ఫోటోలు వేణుకు చూపించింది. డోంట్ వరీ మేడం, ఇప్పుడే దీని సంగతి ఏంటో తేలుద్దాం అంటూ వేణు తక్షణం ఏఎస్ఐ కంప్యూటర్ ఎక్స్పర్ట్ ఆకాష్కి ఫోన్ చేసి రమ్మన్నాడు. ఆకాష్ వస్తూనే విశాలాక్షికి నమస్కరించాడు. వెంటనే సార్ రమ్మన్నారు అన్నాడు వేణుని ఉద్దేశించి. విశాలాక్షి ఫోన్లోని ఫోటోలని ఆకాష్కి చూపించి, వీటిని నీ కంప్యూటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఎవరు క్రియేట్ చేశారో ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూడు అంటూ ఫోటోలు చూపించాడు వేణు.
ఆకాష్ అక్కడికక్కడే విశాలాక్షి ఫోన్లోని ఫోటోలని తన ఫోన్లోకి ఫార్వర్డ్ చేసుకుని కంప్యూటర్ రూమ్ వైపు తిరిగి వెళ్ళిపోయాడు. గంట గడవక ముందే ఆకాష్ అక్కడికి తిరిగి వచ్చి, సార్, ఈ ఫోటోలు మార్పింగ్ ఎవరు చేశారో తెలిసిపోయిందని చెప్పాడు. వాట్, ఇంత తక్కువ టైంలో తప్పు చేసింది ఎవరో తెలుసుకున్నావా? వెరీ ఫాస్ట్. ఇంతకీ ఎలా పట్టుకున్నావు అంటూ చాలా ఉత్సాహంగా అడిగాడు వేణు. విశాలాక్షి కూడా చాలా ఆతృతతో ఆకాష్ రిప్లై కోసం ఎదురు చూసింది. వెరీ సింపుల్ సార్. నా కంప్యూటర్లో ఫోటోలు లోడ్ చేసి జూమ్ చేసి అన్ని కోణాలలో పరిశీలించాను. చాలా జాగ్రత్తగా చూస్తే ఫోటోల కింద భాగంలో చిన్న వాటర్ మార్కుతో ఆ ఫోటోలు ఏ యాప్లో క్రియేట్ చేశారో ఆ కంపెనీ పేరు ఉంది. వెంటనే ఆ కంపెనీ డీటెయిల్స్ గూగుల్లో సెర్చ్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టుకున్నాను. వాళ్ళతో సైబర్ పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నానని చెప్పి గత నెల రోజుల్లో వాళ్ళ యాప్ మన సిటీ నుండి ఎవరెవరు డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళ ఐపీ అడ్రస్ అడిగాను. ఆ లిస్టు పావు గంటలో వాళ్ళు నాకు వాట్సాప్ చేశారు. ఆ యాప్ అంతా పేరున్నది కాకపోవడంతో 10 డౌన్లోడ్స్ మాత్రమే మన సిటీలో జరిగాయి. ఆ ఐపీ అడ్రస్లు ఇవే. నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ని కాంటాక్ట్ చేస్తే ఈ ఐపీ అడ్రస్లో ఎవరివో పూర్తి చిరునామాతో సహా తెలిసిపోతుంది అంటూ అడ్రస్ లిస్టు వేణు చేతిలో ఉంచాడు ఆకాష్. వెరీ స్మార్ట్ వర్క్. ఐ విల్ టేక్ ఫర్దర్ ఇన్ దిస్ మ్యాటర్, యూ కెన్ గో అన్నాడు వేణు. ఆకాష్తో, మేడం, ఐపీ అడ్రస్లు దొరికాయి కాబట్టి ఇక దోషిని పట్టుకోవడం నల్లేరు మీద నడకే. ఎస్, ఇంత ఈజీగా పని అవుతుందని ఊహించలేదు. ఇక ఆ అడ్రస్లు ఎవరివో ఆరా తీయి వేణు అంది విశాలాక్షి. ఒక అరగంటలో సంబంధిత నెట్వర్క్ ప్రొవైడర్స్ ఒక్కొక్కరికి కాల్ చేసి 10 అడ్రస్లు పూర్తి వివరాలతో సేకరించి విశాలాక్షి ముందు ఉంచాడు వేణు. విశాలాక్షి ఆతృతగా ఒక్కో అడ్రస్ పరిశీలనగా చూసింది. ఒక ఐపీ నంబర్ వివరాల దగ్గర ఆమె కళ్ళు నిలిచాయి. ఆమె నమ్మలేనంత ఆశ్చర్యానికి లోనైంది. వెంటనే ఆమె మెదడు తీవ్రంగా ఆలోచించింది. ఎస్, ఐ గాట్ ఇట్ అని అప్రయత్నంగా బయటకు అంది. మేడం, హోప్ యువర్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్ అన్నాడు వేణు. ఎస్, థ్యాంక్స్ ఎలాట్. చిక్కుముడి విడిపోయింది, ఇక నేను చూసుకుంటా అంటూ విశాలాక్షి బయటకు నడిచింది. శిరీష ఆలోచిస్తుంది. ఆంటీ నన్నెందుకు పార్కులో కలవమంది? శివరాం తన తప్పు అంగీకరించాడా? సారీ చెప్పించడానికి రమ్మన్నారా? శివరాంకి తనని సూటిగా చూసే ధైర్యం ఉందా? మనసు పరిపరి విధాలా ఆలోచిస్తుంది. చేసిన తప్పుకి తల ఉంచుకుని పశ్చాత్తాపంతో చిన్నబోయిన శివరాం ముఖం ఆమె కళ్ళ ముందు కదిలింది. సాయంత్రం 6 దాటి అప్పుడప్పుడే చీకట్లు కమ్ముకుంటున్నాయి. శిరీష పార్కుకి వచ్చేసరికి విశాలాక్షి ఓ బెంచ్పై కూర్చుని ఉంది. ఆ పక్కనే వెనుదిరిగి చేతులు కట్టుకుని నిలబడ్డ వ్యక్తిని శివరాంగా గుర్తించింది. రా శిరీష, నీకు ఇచ్చిన మాట ప్రకారం నీ పట్ల అనుచితంగా ప్రవర్తించిన అబ్బాయిని నీ ముందు నిలబెట్టా. మొహం చల్లక వెనక్కి తిరిగి తల ఉంచుకొని ఉన్నాడు. నువ్వే చూడు అంటూ ఆ అబ్బాయి భుజం పట్టుకొని ముందుకు తిప్పింది విశాలాక్షి. ఎదుట నిలబడ్డ వ్యక్తిని చూసి షాక్ తింది శిరీష. కలలో కూడా ఊహించని వ్యక్తి ఎదుట దోషిగా తలదించుకుని కనబడేసరికి ఆమెకి పూర్తిగా మతిపోయింది. అక్కడ వీస్తున్న గాలి, ఎగురుతున్న పక్షులు, కనువిందు చేస్తున్న సాయం సంధ్య ఒక్కసారిగా ఆగిపోయి నిశ్చలంగా నిలిచిపోయినట్టయింది ఆమెకి. అంతటి కుదుపుకి కారణమైన ఆ వ్యక్తి మరెవరో కాదు, గోపి. నమ్మలేకపోతున్నా ఆంటీ, నా అన్న ఏంటి ఈ పని చేయడం ఏంటి అంది శిరీష ఏమీ అర్థం కాక. నువ్వే కాదు, నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. అసలు జరిగింది చెప్తా విను. వేణు చూపించిన ఐపీ అడ్రస్లో ఎన్ గోపి సన్నాఫ్ అంటూ ఉన్న ఆ పూర్తి అడ్రస్ చూసి విశాలాక్షి అదిరిపడింది. ఆలోచించగా ఈ ఫోటోలు క్రియేట్ చేసింది గోపి అని గ్రహించింది. వెంటనే గోపికి ఫోన్ చేసి తనని తక్షణం ఇంటి దగ్గర కలవమని. ఏమైంది ఆంటీ, ఎందుకంత అర్జెంటుగా నన్ను కలవమన్నారు? కొంచెం తడబడుతూ అడిగాడు. విశాలాక్షి ఇంటికొచ్చిన గోపి, కూర్చో గోపి అంటూ కుర్చీ చూపించింది. ఇబ్బందిగా కుర్చీలో కూర్చున్నాడు గోపి. గోపి, నాకు శివరాం ఎంతో నువ్వు అంతే, అందుకే నీ శ్రేయస్సు కోరి అడుగుతున్నాను. ఏదీ దాచకుండా చెప్పు. ఈ పని చేసింది నువ్వేగా అంటూ ఫోటోలు చూపించింది. ఒక్కసారిగా హతాశుడయ్యాడు గోపి.
ఎదుట ఉన్నది క్రైమ్ బ్రాంచ్ ఐపీఎస్ అధికారిని. ఆమెకి అంతా తెలిసిపోయిందని గ్రహించాడు. ఆమె పాదాలపై పడి వెక్కి వెక్కి ఏడ్చాడు. గోపిని లేవదీసి హృదయానికి హత్తుకొని కన్నీళ్లు తుడిచింది విశాలాక్షి. ఈ చర్యకి మరింత కరిగిపోయిన గోపి, ఎస్ ఆంటీ, ఇది నేనే చేశాను అన్నాడు. నీ సొంత చెల్లెలి పట్ల ఇంత ఘోరమైన పని ఎలా చేశావు? ఎందుకు చేశావు అంది. ఆంటీ, మాది ఎంత మంచి కుటుంబమో మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మా నాన్న పరువు ప్రతిష్టలకి ప్రాణం పెడతారు. ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ కుటుంబం పేరు ప్రతిష్టలకి భంగం కలగకూడదనే మనస్తత్వం కలిగిన వ్యక్తి. అలాంటి మా నాన్నకి గత సంవత్సరం మా అక్క రూపంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. వేరే కులం అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని తన దారి తను చూసుకుంది. పరువుకే విలువిచ్చే మా నాన్న తన పెద్ద కూతురు చేసిన నిర్వాకానికి మా బంధువుల్లో తలెత్తుకొని తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. దాంతో ఆయన ఎంతో కృంగిపోయారు. మా అక్క చేసిన ఆ గాయం నుండి నాన్న ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో శిరీష శివరాంతో చనువుగా మెలగడం గమనిస్తూ వచ్చాను. శిరీష ఎక్కడ శివరాం పట్ల ఆకర్షితురాలై అక్క చేసిన తప్పే తాను కూడా చేస్తుందేమో అని ఆందోళనకి లోనయ్యాను. అదే జరిగితే ఈసారి మా నాన్న పరువు పోతే హత్యకి పాల్పడక మానడు. అప్పుడు మా కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుందని భయపడ్డాను. అలాగని సున్నితమైన ఈ విషయం ఇటు శిరీషతో కానీ అటు శివరాంతో కానీ ఎలా చర్చించాలో తెలియక నాలో నేనే మదనపడ్డాను. శివరాంతో చనువు కారణంగా వాడికి నా ఫోన్ పనిచేయడం లేదు. హ్యాండ్సెట్ ప్రాబ్లమో సిమ్ కార్డ్ ప్రాబ్లమో చెక్ చేస్తానని చెప్పి సిమ్ అడిగాను. శివరాం ఏమాత్రం అనుమానించకుండా తన ఫోన్లో సిమ్ తీసి నాకు ఇచ్చాడు. వెంటనే నా ఫోన్ నుండి నా సిమ్ తీసి మహేష్ సిమ్ వేసి అప్పటికే నా ఫోన్లో రెడీగా ఉన్న ఫోటోలని వాట్సాప్ ద్వారా శిరీష అకౌంట్కి పంపి ఆ ఫోటోలని వెంటనే డిలీట్ చేశాను. శివరాం నంబర్ నుండి వచ్చిన ఆ ఫోటోలు చూసి శిరీష అతడిని ద్వేషిస్తుందని నమ్మాను. మా కుటుంబం చిందరవందర కాకూడదని ఈ పిచ్చి పని చేశాను తప్ప నాకు వేరే ఉద్దేశం లేదు అంటూ బావురుమన్నాడు గోపి. గోపి, చాలా తప్పు చేశావు. శిరీష నువ్వు అనుకున్నంత బలహీనమైన చంచల మనస్కురాలు కాదు. ఆమె చాలా ఉన్నతంగా ఆలోచిస్తుంది. తల్లి, తండ్రి, అన్న అనే అనుబంధాలకి చాలా విలువనిచ్చే వ్యక్తిత్వం ఆమెది. మీ కుటుంబం పరువు ప్రతిష్టలని అనునిత్యం కాపాడాలని తపన పడే మనసు తనది. అందుకే ఇంత జరిగినా ఈ విషయాన్ని ఇటు పోలీసులకు కానీ అటు కన్న తల్లిదండ్రులకు కానీ తెలియనివ్వక తనలో తానే చాలా మదనపడుతూ నాతో చెప్పుకుని సమస్య పరిష్కరించమంది అని చెప్పింది విశాలాక్షి. విశాలాక్షి చెప్పింది విన్న శిరీష కళ్ళు వర్షిస్తున్నాయి. సిగ్గుతో తలదించుకుని కుమిలి కుమిలి ఏడుస్తున్న గోపి దగ్గరికి వెళ్ళి, తన వాళ్ళని పిచ్చిగా ప్రేమించే వాళ్ళే ఇలాంటి పనులు చేస్తారు. మన కుటుంబంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా నువ్వు ఆలోచించింది కరెక్టే కావచ్చు, కానీ దానికి పరిష్కారం మాత్రం ఖచ్చితంగా ఇది కాదు అంటూ గోపిని ఓదార్చి, ఆంటీ, కళ్ళెదుట కనబడింది నిజమనుకుని శివరాంని అనవసరంగా అనుమానించా, క్షమించండి బాధపడుతూ అంది శిరీష. లేదు శిరీష, నేనే నిన్ను అభినందించాలి. నిజానికి ఈ సమస్య నువ్వే కాదు, ప్రస్తుత సమాజంలో చాలామంది యువతులు ఎదుర్కొంటున్నారు. అయితే నీలాగా స్థిమితంగా వివేకంతో ఆలోచించకుండా ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఎదుటి వాళ్ళ డిమాండ్లకి లొంగిపోయో దాచిపెట్టో సమస్యని మరింత బలం చేసుకుంటున్నారు. మరికొందరు ఒత్తిడికి తట్టుకోలేక ఆత్మహత్యలకు సైతం పాల్పడి కన్నవారికి తీవ్ర మనోవేదన మిగులుస్తున్నారు. ఇలాంటి విషయంలో భయపడకుండా తమ పెద్దలతో ధైర్యంగా చర్చించి పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళడమే సరైన మార్గం. నువ్వు నా ద్వారా అదే చేసి వివేకివి అనిపించుకున్నావు. శభాష్ అంటూ అభినందించింది విశాలాక్షి. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.